లేండి. సరే దుర్గారావు గారు ఒక విషయంలో సార్ ఒక్క నిమిషం సార్. దుర్గారావు గారు వెంకటరెడ్డికి బెయిల్ వచ్చింది తొందరగా అవినీతికి సంబంధించిన కేసులో. అక్కడ ఏసీబీ గురించి చాలా విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసు సంబంధించి మరి ఎలా ఉంటుందనేది ఏం చెప్తారు సార్? గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి టీము చంద్రబాబు నాయుడు పైన ఆరోపణలు చేసేవాళ్ళు. ఈయనకి అన్ని శాఖల్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, చట్టాలని చుట్టాలు ఎక్కడైనా కూడా అని. అప్పుడు చూస్తుంటే మనకి ఎవరికి ఇప్పుడు అంటే ఇప్పుడున్న అధికారులని ఇంకా వైసీపీ అధికారులు ఉన్నారా? ఏసీబీలో కూడా వైసీపీకి సంబంధించిన మనుషులు ఉన్నారన్న మీరు చెప్పారు. ఉన్నారు సార్. ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తల బాదుకుంటున్నారు. అయ్యా మీరు ఇంకా వైసీపీ వాసన పోగొట్టుకోండి, రండి, భయపడకండి. నిన్న కలెక్టర్ సదస్సులో కూడా అదే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మీరు భయపడకండి, ఎవరికి భయపడకండి, పని చేయండి అంటే ఆయన ఐపీఎస్ ని బెదిరిస్తాడు. అప్పుడు శివరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన రోజు జగన్మోహన్ రెడ్డి మీరు 7 సముద్రాలు దాటి ఉన్నా మీకు వదలమని ఆయన బెదిరిస్తాడు. అంటే ఆ విధంగా బెదిరిస్తూ ఏమో వల్ల ఏమో ఎప్పుడైనా వచ్చి చేస్తారని భయంతో. ఇంకా అదొకటి అవినీతి ఉన్నాయి కదా, అవినీతి అధికారులు కొంతమంది. ఆ అవినీతి అధికారులు అందించే ఉప్పు వల్లే ఇలాంటివన్నీ అప్పుడప్పుడు కొన్నిసార్లు ఇలాంటి వాళ్ళకి బెయిల్స్ వస్తున్నాయి అనమాట. అయితే ఆయన చెప్పారు జగన్మోహన్ రెడ్డి సర్వీస్ కదా, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ నుండి జగన్మోహన్ రెడ్డి సర్వీస్. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత జైలు సర్వీస్, జగన్మోహన్ రెడ్డి జైలు జైలు సర్వీస్ వస్తుంది వీళ్ళందరికీ. గతంలో ప్రభుత్వంలో ఉంటే మంత్రుల పేరు తెలిసేవి, మంత్రులు ఎలాగలేదు కానీ వీళ్ళు అధికారంలో ఉంటే ఓన్లీ అధికారుల పేర్లే తెలుస్తాయి. ఎవడండి గసారి పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరైనా తెలుసా? కొడాలి నాయనని ఎవరికి రాష్ట్రంలో తెలియదు. గతంలో గుర్తింపు వచ్చింది దాని నుంచే కదా, ఆయన గుర్తింపు వచ్చింది దాని నుంచే కదా. ఏ శాఖ మంత్రి? కూతురు శాఖ. అదే అంటాను, ఆయన శాఖని జగన్మోహన్ రెడ్డి అధికారులనే ముందు చూపిస్తాడు అనమాట. నీవు ఇలా ఎంత తిడితే నీకు ఈ పొజిషన్, నీవు ఎన్ని కేసులు పెడితే నీకు ఎంత ప్రమోషన్, నీవు ఎన్ని తిడితే నీకు ఈ ఆలయ కమిటీ చైర్మన్ లేదా ఇంకో చైర్మన్, రాజకీయ పొలిటికల్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? తిట్టారు. అంటే పెద్ద మాకు వచ్చిన ఈ దురదృష్టం ఏంటంటే మనకి ఎప్పుడు ఈ గవర్నమెంట్ అప్పుడు 2004, 2009 పరిపాలించినప్పుడు కూడా వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలకి అధికారుల్ని శిక్షించి కక్కేస్తాడికి మా పని అయిపోతుంది. ఇప్పుడు కూడా అంతే కదా, శుభ్రంగా పరిపాలన చేద్దామంటే ఈ అవినీతి అధికారుల్ని వాళ్ళు చేసిన అవినీతిని తిరగదోడదు తవతీస్తాడికి మా పని సరిపోవట్లేదు అధికారులకి, మన ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రులకి. అలా తయారవుతుంది. గతంలో ఈయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఉండేవారు, అటవీ శాఖ పంచాయతీరాజ్ పెద్దిరెడ్డి గారు. ఎవరికైనా తెలుసా అండి? ఆయన శాఖలో తెలిసిందేంటి? ఎర్ర చందన దొంగలు అమ్మడం. దాన్ని అనవా చేసుకుని మనం చూసారు అరెస్ట్ అయిన సినీ యాక్టర్ గారు అల్లు అర్జున్ గారు 2 పుష్ప 1, పుష్ప 2 సినిమాలు తీశాడు. ఎవరిని ఉద్దేశించి తీశారంటే అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో జరిగిన ఎర్రచందన అక్రమ దొంగతనం కోసం, దానికోసం ఉద్దేశించి తీసింది. లేదా ఇసుక మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా అన్ని వాళ్ళే. వాటి మీద సినిమా వాళ్ళకి ఫుల్ దొరుకుతుంది. మాకు ఈ అవినీతి అక్రమాలు తవ్వి టైం సరిపోవట్లేదు చెప్తున్నాను కదా. ఇది పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ వల్ల, జగన్మోహన్ రెడ్డి మనుషుల వల్ల. కాబట్టి నెక్స్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ప్రజానికని కోరుకుంటారు, దయచేసి అయ్యా ఇప్పటికైనా తెలుసుకోండి. దయచేసి కాకపోతే ఇంకో 2 టర్ముల తర్వాత ఇంక వేరే పార్టీ ఎవరైనా వచ్చేవాడు కానీ దయచేసి మాత్రం జగన్మోహన్ రెడ్డి పార్టీకి, జగన్మోహన్ రెడ్డి లాంటి మనుషులకి మాత్రం ఎప్పుడు అధికారం ఇవ్వద్దని ఈ సందర్భాన్ని కోరుకుంటున్నాను. ఇంకిస్తారా అండి? మీరు భలే అడుగుతున్నారు. ప్రజలు అర్థం చేసుకున్నారు, తెలీదా అయ్యా? లేదు సార్, ప్రజలు అర్థం చేసుకుని చూస్తున్నాం కదా. మీకు చెప్పాను ఉదాహరణలో, వాళ్ళ సినిమాలు తీయడానికి వాళ్ళు చేసిన అవినీతి చేసిన సినిమాలు అవి. అలాగే ఎక్కడో బయటకు వెళ్ళి కేరళ వాళ్ళు ఇంకోసారి ఇవ్వద్దంటే ఎవరు లేండి, ఒకసారి తప్పు చేశారని అర్థమైంది కదా. మామూలు కాదు ఇంకా ఇప్పుడు చూస్తున్నాం కదా మనము. అది ఆ గాలి ఒక్కసారి కాదు సార్, ఒక్క అవకాశం ఇవ్వండి అని అంటే ఇచ్చారు. పేరు ఎలా పోలిపోయేవాడు 4,000-5,000 బస్తాలు దాదాపు ఆయన గొడవలో దోశ. ఆయనకు అంత నీటి కవర్లు చెప్తాడు వచ్చి మీ సొంత పోతల్లాగా. మరి మీరు వదిలేశారుగా. మినిస్టర్ చేసిన నిన్న చూడండి ఇంకో చిన్న సంఘటన మా దగ్గర ఇలా మా కూటమి నాయకులు వచ్చాడు బీహార్ సుపారీ గ్యాంగ్ మాట్లాడేసి కాదండి పేరు నాని మాజీ మంత్రి వచ్చి ధర్నా చేస్తున్నాడు సార్. పేరు నాని ఒక్క నిమిషం అండి, పేరు నాని నీతులు చెప్తున్నారు అన్నారు. మీరు ఎందుకు వదిలేశారు ఆయన్ని? మీరు ఎంత మొత్తం వ్యవహారం జరిగిందని తెలుసు. పోలీసులు కానీ, విజిలెన్స్ కానీ, అధికారులు కానీ ఏం చేశారు? అసలు ఎందుకు వదిలేశారు? అంత ఈజీగా ఎలా తప్పించుకొని వెళ్ళిపోయారు చెప్పండి? దొరుకుతారు సార్, ఎక్కడికి వెళ్ళిపోతారు? అంటే మీరేం చేస్తున్నారు? మీ ప్రభుత్వం కాదండి, అధికారులు ఏం చేశారు అంటున్నాం.
ఎందుకు పేరు నానిని పట్టుకోలేకపోయారు? వైసీపీ నాయకుల్ని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అధికారులు వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలంటే మీ ముందు ఎక్కువ వాళ్ళగా ఉన్న బలంగా మెడపట్టి చూసుకుని వెళ్ళిపోవడం కాదు. అవునండి, ప్రాథమిక విచారణ కేసు నమోదైన తర్వాత చేయడం కోసం పిలవాలి కదా, ఆయన ఎలా వెళ్ళిపోతారు అసలు? ఇప్పుడు ఉన్న బలం కింద చేస్తే మళ్ళీ ఇదే జిల్లా అంటారు చూసారా, వచ్చిన వెంటనే కక్ష సాధింపు చర్యలు అంటారు. కక్ష సాధింపు కాదండి, ఆయనే చెప్పారు కదా 387 టన్నులు దొరికాయని చాలా క్లియర్ గా కనిపిస్తుంటే దీంట్లో కక్ష సాధింపు ఏంది? ఎందుకంటే నిన్న మన ఆదరణ మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి వెళ్ళి విజిలెన్స్ వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళి తనిఖీ చేసిగా తెలిసింది. మొన్న చూశారు విశాఖపట్నం చేశారు, ఆయన మరి ఇంకా ఇంటికి వెళ్ళట్లేదు సార్ ఆ పౌర సరఫరాల శాఖ మంత్రి గారు. అబ్బాబ్బా ఏమి వర్క్ అండి అయితే అబ్బాబ్బా. ఆ అవినీతి విజిలెన్స్ లో పౌర సరఫరాల శాఖలో మొత్తం పోయింది సార్. మొత్తం తిన్నారు, పంది కొక్కులు కూడా సరిపోవట్లేదు సార్. రాష్ట్రం మొత్తం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా పట్టుకుపోయి వాళ్ళ యొక్క మాఫియా జరుగుతుంది అక్కడ. మొదటిదో ఇది అంత గతంలో చూసే ముంబై మాఫియా అన్నాం కానీ ఇప్పుడు కాకినాడ మాఫియా. అబ్బా జగన్మోహన్ రెడ్డి మాఫియా అదంతా తవ్వితీయాలంటే మామూలుగా లేదు అబ్బా. కాబట్టి ఆయన చాలా చక్కగా పనిచేస్తున్న మనోహర్ గారికి చాలా ధన్యవాదాలు సార్. జనసేన పార్టీ తరఫున ఒక జన సైనికుడిగా నేను కోరుకుంటాను. ఓకే ఓకే సరే సార్. సుబ్బారావు గారు విచారణ గురించి మాట్లాడితే గతంలో ఈ సంజయ్ గారు ఆయన విచారణే చేయకుండా అసలు ఏం ఆధారం లేకుండా అరెస్ట్ చేసి తర్వాత విచారణ చేస్తామని చెప్పారు కోర్టుకి. అంటే వారి తీరు చూడండి ఎలా ఉందో.